హలో ఆల్, వెల్కమ్ టు వనీ వంటిల్లు. ఈరోజు పొన్నగంటి ఆకుతో క్విక్గా ఈజీగా టేస్టీగా చేసుకునే పకోడీ రెసిపీని చూపించబోతున్నానండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని పొన్నగంటి ఆకు 1 కప్పు, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి 1 కప్పు వేసుకొని మంచిగా బాగా రెండు కలిసేటట్టుగా కలుపుకోవాలి. తరువాత శనగపిండి, తగినంత నూనె, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, చివరిగా చిటికెడు వంట సోడా వేసుకొని అంతా కలిసేటట్టుగా పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండి ముద్దని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ పకోడీలాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి పక్కకు తీసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ గట్టి పకోడీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి.